అందరికీ నమస్కారం. రాష్ట్ర ప్రజలకి, శ్రేయోభిలాషులకి ప్రతి ఒక్కళ్ళకి అతనెవరో ఒక సోదరుడంట. మాటలు వినపడుతున్నాయి కానీ మనిషి మాత్రం కానరాడు. మరి పవన్ కళ్యాణ్ దెబ్బ కూడా చాలా గట్టిగా తగిలింది. మరి 75 ఇయర్స్లలో ఏ సీఎం కూడా ట్రైబల్స్కి రోడ్లు వేశారా? వేయలేదు కదా. అది చేశాడు కదా. మరి పంచాయతీరాజును ఒక రాజు స్థాయిలో నిలబెట్టగలిగాడు, అవునా కాదా? ఒక్కసారి చెప్పండి. తన ఆరోగ్య సమస్యల కోసం కూడా ప్రభుత్వం సొమ్మును వాడకుండాను సొంత డబ్బునే వాడుకున్నాడు. అటువంటి నాయకుడు ఎవడైనా ఉన్నాడా? లేడు కదా. మరి ఏ నాయకుడు చేయని పనులు కూడా ఆయన చేశాడా లేదా? ప్రపంచ స్థాయిలో ఒక్కడే ఎక్కడ సమస్య తెలిసినా వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్తాడు. అతని సొంత డబ్బునే ఇవ్వగలుగుతాడు, ఇస్తాడు. మరి తమరి గారి నాయకుడు ఏమిచ్చారు, ఎంతవరకు ఇచ్చారు? అధికారంలోకి వస్తే అప్పుడు ఇస్తానంటాడు, అవునా కాదా? మరి పవన్ కళ్యాణ్ గారే కదా ఇవ్వగలిగేది. వాళ్ళు ఏమైనా ఇచ్చారా లేదా? కనపడకుండా మాటలుగా వినపడుతుంటాయి. మనిషి మాత్రం పారిపోతూ కళ్ళ గంతలు కట్టుకొని లోపల మాట్లాడుతుంటారు. మరి పవన్ కళ్యాణ్ గారిలాగా చేసే నాయకుడు ఎవరైనా ఉన్నాడా? ఒక్కసారి చెప్పండి. తన సొంత డబ్బును ఇవ్వగలుగుతాడు. మరి ప్రభుత్వం సొమ్మును ఎప్పుడు వాడుకున్నవాడు కాదు, వాడుకోలేదు. మరి ఆయనలాగా చేసేవాడు ఎవరైనా ఉన్నారా? మరి భారత్లో పవన్ ఒక్కడే. మరి సంపాదన కోసం రాని నాయకుడు. ఇలా చెబుతూ పోతే ఆయన చేసిన పనులు చాలా కూడా ఉన్నాయి. అటువంటి నాయకుడు దొరకబోడు. ఎక్కడికి వెళ్ళినా కానీ ప్రభుత్వం సొమ్మును, రాష్ట్ర ప్రజల సొమ్మును వాడుకునే నాయకుడు అంటే ఈయన మాత్రం కాదు. ఎక్కడికి 2-3 కిలోమీటర్లకు పోవాలన్నా కానీ ప్రజల సొమ్ము, ప్రభుత్వం సొమ్ము వాడుకోవాల్సింది జగన్మోహన్ రెడ్డి గారు. ఏది ఏమైనా ఒక సాటుమాటు మాటలు పనికిరావు, దొంగసాటు మాటలు పనికిరావు. ఇటువంటి పనికి మాలిన మాటలు మాట్లాడవలసిన అవసరం లేదు. సోదరా, ఒక్కసారి ఆలోచించుకో. ఆయనలాగా చేసే నాయకుడు ఎవరు లేరు. పిచ్చి మాటలు మాట్లాడబాకండి. 5 సంవత్సరాలు అధికారులు ఉన్నారు. ఎక్కడైనా రోడ్లు వేయగలిగారా? ఒక పంచాయతీరాజ్ శాఖలో ఏమైనా వేయగలిగారా? మరి ఉప ముఖ్యమంత్రికి 2-3 మారారు. వాళ్ళు ఏమన్నా మాట్లాడగలిగారా? వాళ్ళు ఏమైనా వేయగలిగారా? పేరుకు మాత్రమే పదవులు తీసుకుంటారు, అనుభవిస్తారు, పారిపోతారు. ఏ ఒక్కరైనా కానీ చేసిన వాళ్ళు మాత్రం కాదు, చెయ్యలేరు అని తెలియజేస్తూ, ప్రపంచ స్థాయిలో కూడా ఒక పవన్ కళ్యాణ్ గారేను ఈ వైసీపీ వాళ్ళు ఏమీ కూడా చేయలేదు అని తెలియజేస్తూ ప్రతి ఒక్కళ్ళకి హృదయపూర్వక ధన్యవాదాలు.